కొలికిపూడి అనే శ్రీనివాసు మా దగ్గర వచ్చి ఒక్కసారైనా తెలుసుకున్న దాఖలైతే లేవు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్ లో వాటిల్లో చూసిన మా ఎమ్మెల్యే గారు ఇటు వచ్చిన దాఖలైతే లేవు. ఆయనకి ఆయన డాను, ఆయనకి ఆయన హీరో, ఆయనకి ఆయన మొనగాడు అన్నట్టుగా పరిశీలిస్తున్నారు తప్ప కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాకు ఎలక్షన్ కు ముందు 20 రోజులు తప్ప మాకు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా? అభివృద్ధి జరగడానికి ఎంపీ గారు జనితేనే కొలికిపూడి శ్రీనివాసరావు గారిని. కేసీఆర్ చిన్ని గారి తప్పు అంటారు, లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అభివృద్ధి చిన్ని గారి తప్పు. మీ ఓటు ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి అంటారా, లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అంటారా? చెమ్మల ఇద్దరు ఒకటేగా. ఎంపీ పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏ పని చేశారు ఇక్కడ? ఏం పని చేయలేదు. ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అభివృద్ధి లేదండి, అసలు ఇలా అభివృద్ధి లేదు, అసలు ఈ ఊరికే లేదు. ఓట్లు వేసినటువంటి ప్రజలకి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఎలా అనిపిస్తుంది మీకు? సార్ ఇక్కడ నేను గ్రామ పార్టీగా నిల్చున్న కాడి నుంచి గత ఒక 4 నెలల నుంచి అవుతుందండి. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎప్పుడు నన్ను పిలివినట్టు కానీ ఈ పంచాయతీ గురించి తెలుసుకున్నట్టు కానీ దాఖలు లేవు. ముతానాన్ని తుఫాను ప్రభావం చాలా చూపించిన కనీసం అధికారులు, సచివాలయం అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంపీ గారు కానీ నిరంతరం కృషి చేసి ప్రజల గురించి తెలుసుకున్నారు. కానీ కొలికిపూడి అనే శ్రీనివాసు మా దగ్గర వచ్చి ఒక్కసారైనా తెలుసుకున్న దాఖలు అయితే లేవు సార్. ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు ఒకటి మేము కావాలని అబద్ధాలు చెప్తున్నాను. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్ లో వాటిల్లో చూసిన మా ఎమ్మెల్యే గారు ఇటు వచ్చిన దాఖలు అయితే లేవు. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది? వ్యవహార శైలి ఎలా ఉందంటే ఆయనకి ఆయన డాను, ఆయనకి ఆయన హీరో, ఆయనకి ఆయన మొనగాడు అన్నట్టుగా పరిశీలిస్తున్నారు తప్ప నన్ను ఓట్లేసి గెలిపించారు, నా కోసం కృషి చేశారు, నా కోసం జనాలు ఆతృతగా చూశారు, నేను గెలిస్తే వీళ్ళకి ఉపయోగపడతానన్న ఆశ ఒక్కటి కూడా కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గర లేదు. మాకు ఎంపీ గారి దగ్గర నుంచి లభిస్తుంది కానీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఒక్క ఆశ కూడా లేదు సార్. ఎందుకంటే 7 నియోజకవర్గాలు చూసుకున్న ఎంపీ గారు, రెండోది మనబోలి శ్రీనివాసరావు గారు జనసేన ఆయన గారు చూపిస్తున్న ఇది ఉంది కానీ గెలిచిన ఎమ్మెల్యే మాత్రం మా మీద చూపిస్తున్న దాఖలు అయితే లేవు సార్. ఎమ్మెల్యే గారి వ్యవహార శైలి మీకు బాగోలేదు అంటారు, ఆయన మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? సార్ నచ్చింది ఏం లేదు, నచ్చింది ఏం లేదు. మేము ఇష్టపడి ఓట్లేసి చంద్రబాబు నాయుడు, నారా గౌరవ లోకేష్ మన మంత్రి గారు లోకేష్ గారు చెప్పిన దానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి మేము కష్టపడి చేసి వాస్తవంగా చెప్పాలంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు మాకు ఎలక్షన్కి ముందు 20 రోజులు తప్ప మాకు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. మేము ఆయన కోసం కష్టపడి చేసి మెజారిటీతో గెలిపిస్తే ఇవాళ మేము ఎవరో కొలికిపూడి శ్రీనివాసరావు గారికి తెలియదండి. వాస్తవంగా మేమని కాదు, ఈ నియోజకవర్గంలో కొంత నాయకులు ఆయనకి ఎవరో కూడా తెలియదు. ఆయన వచ్చిన లోకల్లో వచ్చి ఏ సమస్య ఉంది, ఈ ఊరికి ఏ సమస్య ఉంది అని తెలుసుకున్న దాఖలా లేవు. మా ఊరు గత సంవత్సరంన్నర క్రితం మునిగిపోయింది, ఇంటికి 10-15 వేసా. ఏది విజయవాడలో మునిగిపోయింది విన్నాం, ఆ బుడిమేరు కాలం మునిగిపోయింది విన్నాం. ఇక్కడ మా ఊరు ఏది ఎన్టీఆర్ జిల్లా ఏకుండూరు మండలం తిరువురు కాన్స్టిట్యూన్సీ లో మధ్యతండం మునిగిపోయింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ అది మునిగి చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ఊరికి ఏంటి సమస్య, ఎందుకు మునిగిపోతుంది, దీని రీజన్ ఏంటని కనుక్కున్న దాఖలైతే లేవు సార్. ఇక్కడ రాజకీయం జరుగుతుంది, ఇక్కడ నిజంగా అభివృద్ధి చేస్తున్నారా కొలికిపూడి శ్రీనివాసరావు అని ఎంపీ కేసీఆర్ చిన్ని గారు కానీ? ఇప్పుడు అసలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేవా? అభివృద్ధి జరగడానికి ఎంపీ గారు జనితేనే కొలికిపూడి శ్రీనివాసరావు గారిని. ఆయన జనియట్లేదుగా. ప్రధానంగా అప్లికేషన్ పెడుతుండవు, మేము కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆయన జనియట్లేదు ఎంపీ గారు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ చిన్ని గారి తప్పు అంటారు, లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అభివృద్ధి? చిన్ని గారి తప్పు. అవునా, పెద్దోడు కదా, వర్గాలు పెట్టుకోవడం తప్పు కదా, అది అవునా కదా. చిన్ని గారి తప్పు. కేసీఆర్ ఆయన ఎమ్మెల్యే గారు మా వర్కర్ మంచివాడు, చేస్తారు, చెనియాలిగా, అంతేనా కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ కొలికిపూడి శ్రీనివాసరావు గారి వ్యవహారం కానీ, ఇక్కడ కేసీఆర్ చిన్ని వ్యవహారం ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు మనకు తెలియదండి. వాళ్ళిద్దరు వల్ల శ్రీనివాసరావు గారు అయితే బాగానే చేస్తానన్నాడు, చేయనీట్లా. అది ఇక్కడ మీకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతో ఎలాంటి అనుబంధాలు ఉన్నాయి, ఇక్కడ పనితీరు ఎలా అనిపిస్తుంది? చేస్తారనే మా ఊరు బాగా ఓట్లేసారు, ఎప్పుడు రాలని ఓట్లు. ఇద్దరికే వేసారు, 2 కూడా. ఇవాళ ఇద్దరు పోటీ పెట్టుకొని పని అవట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ నియోజకవర్గం పరిస్థితులు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పనులు జరుగుతున్నాయా, లేకపోతే కట్ చేసేసారు అని జనం చెప్పుకుంటున్నారు, మాకైతే పూర్తిగా తెలియదు. అది మీ ఓటు ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి అంటారా, లేకపోతే కొలికిపూడి శ్రీనివాసరావు గారికి అంటారా? చెమ్మల ఇద్దరు ఒకటేగా. చెమ్మలో మేము దానికి వేయం, 2 ఓట్లు వచ్చిన 2 ఇద్దరు చెమ్మలకే వేస్తాం. అది
సార్ ఇప్పుడు మీరు ఇక్కడ కొలుగుపూడి శ్రీనివాసరావు నెక్స్ట్ వచ్చేసి ఎంపీ కేసీఆర్ చిన్ని గారి వ్యవహారాలు ఎలా అనిపిస్తుంది మీకు? ఈ నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తున్నా అనిపిస్తుందా, లేకపోతే వీళ్ళు ఏ పని వాకులో పని చేస్తున్నారు. ఫోన్లో ఏం లేవు అసలు, ఏం లేవని నాకు తెలియదు. చెప్పండి చెప్పండి ఏమండి? పని చేయట్లా అయితే దాన్ని పట్టుకునే వాళ్ళు లేడు. ఇప్పుడు ఎంపీ పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏ పని చేశారు ఇక్కడ? ఏం పని చేయలేదు. ఇంకా ఒక రోడ్లు లేవు, ఏమి లేవు. డ్రైనేజీలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? అభివృద్ధి లేదండి అసలు. ఇక్కడ అభివృద్ధి లేదు అసలు, ఈ ఊరికే లేదు. నడవాది కూడా రోడ్లు. ఇక్కడ ఇప్పుడు రామచంద్రాపురం సర్పంచ్ ముచ్చు సీతయ్య గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కొలుకుపూడి వ్యవహార శైలి ఎలా ఉంది, లేకపోతే ఎంపీ కేసీఆర్ చిన్ని వ్యవహార శైలి ఎలా ఉందో కూడా ఆయన మాటలు తెలుసు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ ఈ పంచాయతీలకి ఎలాంటి నిధులు కేటాయిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. సార్ ఇప్పుడు ఇక్కడ కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి కానీ, లేకపోతే ఇక్కడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారి వ్యవహార శైలి కానీ మీకు గ్రామ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయిస్తున్నారు? కేసీఆర్ చిన్ని ఈ సిసి రోడ్డుకి 30 లక్షలు ఇచ్చానని ఆయన చెప్తున్నాడు. ఈయన ఎమ్మెల్యే కొడుకుపూడి శ్రీనివాసరావు గారు మా ఊరికి 24 లక్షల రూపాయల పంచాయతీకి గ్రాంట్ ఇచ్చిండు. 24 లక్షల రూపాయల సీసీ రోడ్డు ఏమంటే 12 లక్షల రూపాయల సీసీ రోడ్డు వేసి 12 లక్షల రూపాయల సీసీ రోడ్డు వేయకోకుండా మా ఊరు నాయకులు ఆపారు. ఆ ఎమ్మెల్యేది ప్రాబ్లం కాదు, ఇక్కడ ఉన్న నాయకులది ప్రాబ్లం. ఆయన చేసిన దాన్ని పని చేస్తే రోడ్డు కానొచ్చింది, పని చేయకుండా రోడ్డు కానరాదుగా జరిగిందని. అంతేగాని ఎక్కువ చెప్పకూడదు. ఎక్కువ చెబితే కావాలని చెప్పిన పేషెంట్ గారు అంటారు. లేదండి, ఇప్పుడు మీ గ్రామ అభివృద్ధికి మీరు ఒక పేషెంట్ గా ఒక నాయకులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వ్యవహార శైలి మీకు ఎలా అనిపిస్తుంది? మీ గ్రామానికి అభివృద్ధి మేము చేసింది మా గవర్నమెంట్లో అదంతా ఈ పనులు అయిపోయినాయి కంప్లీట్. ఈ గవర్నమెంట్ వచ్చాక 24 లక్షల రూపాయలు మా పంచాయతీకి వచ్చింది. 24 లక్షల రూపాయలు వర్క్ చేయకుండా మురిగిపోవడం ఎక్కడున్న నాయకులు పాపలం, ఎమ్మెల్యేది పాపలం, ఎక్కడున్న నాయకులతో పాపలం. ఇప్పుడు 24 లక్షల రూపాయలు మీరు పని చేయకుండా అడ్డుపడింది ఎవరు? ఇక్కడ అడ్డుపడదవరు మామూలు సాలక పని చేయకొని ఆపింది ఇక్కడున్న నాయకులు. పేర్లు ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గా ఉన్నా, నా పేరు చెప్పకూడదు. ఇక్కడ వాటర్ పాయింట్ కూడా నా దగ్గర మినరల్ వాటర్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, పాయింట్ పెట్టారు. దాన్ని నా మీద కావాలని చెప్పి ప్రెసిడెంట్ గారు మా పార్టీ వచ్చింది అమల్లో ఉంది, నీ మీద కేసు పెట్టి నా మీద శ్రీనివాసరావు గారిని అడ్డం పెట్టుకొని గెడ్డి కృష్ణారెడ్డి నా దగ్గర తీసుకుంటాం, తాళం తీసుకొని నాది పూసి అని తీసుకొని ఇవాళ 4 రోజుల నుంచి వాటర్ లేదు. అది గెడ్డి కృష్ణారెడ్డి నా దగ్గర తాళం తీసుకుంటాం. అది వాస్తవం, 100% వాస్తవం. అది ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆయన తీసుకున్న దగ్గర ఇవాళ 4 రోజులు అయిపోయింది. ఆయన చేపి చేతులు ఎత్తే కూర్చోండు, అది ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి, ఇక్కడ ప్రజా సమస్యలు ఏమున్నాయనేది కూడా ఇక్కడ సిపిఎం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ప్రధాన కార్యదర్శి మనం మాట్లాడబోతున్నాం. సార్ ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి, ప్రధాన సమస్యలు ఇక్కడ ఎలా ఉన్నాయి? తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ప్రజా సమస్యలు పడకేసినటువంటి వాటిని పరిష్కారం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు గెలిచిన తర్వాత ఆయన కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రజా సమస్యలు పక్కన పడేసి ఇవాళ ఉన్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే పంపకాల్లో తేడా వచ్చి ఇద్దరు కొట్టుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్రజా సమస్యలు మొత్తం కూడా ఏంటంటే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఆ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి వీళ్ళకి ఎటువంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. 8 సంవత్సరాల క్రితం గంపలగూడెం బ్రిడ్జి కూలిపోతే అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా బ్రిడ్జి కడతానని చెప్పి వాగ్దానాలు ఇచ్చి తిరువూరులో రక్షణ నిధి గారు 30 కోట్లు శాంక్షన్ చేసి బ్రిడ్జి తెల్లారిపాటినే కడతానని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఆ బ్రిడ్జిని కట్టకుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మిస్తానని చెప్పి శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా దాని ఎత్తున మొహం ఎత్తి చూసే పరిస్థితి లేదు. అందుకనే మేము వామపక్ష సిపిఎం పార్టీగా చెప్పేది ఏంటంటే, మీకు ప్రజలు నమ్మి ఓట్లేశారు, ఆ నమ్మకాన్ని ప్రజలకి ఏంటంటే మీరు న్యాయం చేయాలి. ప్రజా సమస్యలు మొత్తం కూడా పట్టించుకొని ప్రజల దృష్టికి వచ్చినటువంటి ప్రజల్ని దృష్టికి తీసుకెళ్లాలని సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.